హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చూడండి, నేను ఈరోజు ఆరేకటికా స్టైల్లో బోటీ కర్రీ చేస్తున్నాను. మంచిగా వాష్ చేసుకోవాలి. 2 times 3 times వాష్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇది తిల్లి ఉంది కదా, ఈ తిల్లి కట్ చేసి వేయడం వల్ల కర్రీ బ్లాక్ వస్తుంది. అందుకే ఇప్పుడు ఈ తిల్లి సపరేట్ చేసుకోవాలి. పసుపు 1/4 టీ స్పూను, కొంచెం వాటర్ తీసుకుంటున్నా. నేను ఈ బోటి మొత్తం దీంట్లో వేసేస్తున్నా. ఇలా ఉడికించడం వల్ల ఎలాంటి నీచు వాసన అనేది ఏది రాదు. చాలా మంది అయితే అసలు యుద్ధమే చేస్తారు బోటి కడగడానికి. అయితే చాలా ఈజీ ప్రాసెస్. కొందరైతే అసలు తెచ్చుకోరు, ఎలా కడగాలో ఏంటో అని కూడా. ఓకే, ఇది ఉడికిపోయింది. 5 to 10 minutes ఉడికితే చాలు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ వాటర్లో నుంచి ఒట్టిగా తీసేద్దాం. ఇంతే అండి బోటి క్లీనింగ్ ప్రాసెస్. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టిన. ఇప్పుడు 1.5 tablespoon వరకు ఆయిల్ వేసుకుందాం. మసాలా దినుసులు 3 లవంగాలు, 1/4 అంగుళం వరకు దాల్చిన చెక్క, 1/2 టీ స్పూన్ సాజీరా, ఇదంతా వేసుకుందాం. మసాలా ఆయిల్లో వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఆరేకటికా రెసిపీస్ ఇలాగే ఉంటాయండి, వెరీ టేస్టీ. ఇప్పుడు ఆనియన్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు 2 మీడియం సైజ్ తీసుకొని వీలైనన్ని సన్నగా తరుక్కోవాలి. ఇది ఆనియన్ మంచి కలర్ రావాలి. 1/2 టీ స్పూన్ వరకు నేను రాళ్ళుప్పు వేసుకుంటున్నా. ఇలాచీ 2 వేద్దాము, నేను ఇందాక మర్చిపోయా. ఇది మంచి కలర్ రావాలి. ఈ బోటి నేను 1/2 kg తీసుకున్నా. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టమాటా అండి, ఒకటి పెద్ద సైజ్ టమాటా తీసుకున్నా. ఇది కూడా సన్నగా తరిగి వేసుకోవాలి. ఆయిల్లోనే మంచిగా ఫ్రై చేయాలి ఒక 2-3 minutes. కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకుందాము. ఇప్పుడు బోటి వేసుకుంటున్నా. ఇప్పుడు ఇది మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఈ బోటి ఆయిల్లో ఒక 5-10 minutes ఉడకాలి. మూత పెట్టి ఉడికించుకుందాం. మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. మంచిగా ఉడికింది చూడండి ఆయిల్లో. 5-10 minutes అంటే మీరు మధ్యలో ఒకసారి చెక్ చేసుకోవాలి, లేకుంటే అడుగంటిపోతుంది. నేను మధ్యలో ఒకసారి చెక్ చేసిన. ఇప్పుడు కారం వేద్దాము. ఒక 2 టీ స్పూన్స్ వరకు వేస్తున్నా నేనైతే. మీరు కారం తినేదాన్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. మంచిగా కలుపుకుందాం. ధనియాలు, జీలకర్ర పొడి, ఇది ఒక 1 టీ స్పూన్ వరకు వేస్తున్నా. ఇప్పుడు వాటర్ వేసుకుందాము ఈ బోటి ఉడకడానికి. 1 గ్లాస్ వాటర్ వేసేస్తున్నా నేను. చూడండి, ముక్క మొత్తము మునగాలి. మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒక 15 minutes నుంచి 20 minutes వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. కావాలంటే మధ్యలో ఒకసారి చెక్ చేసుకోవాలి, వాటర్ సరిపోతుందా లేదా. సరిపోతే కొన్ని వాటర్ వేసుకోవచ్చు, ఒక 1/2 cup వరకు. 20 minutes అయింది, చూద్దాం ఇప్పుడు. వావ్, మంచి గ్రేవీ లాగా వచ్చేసింది చూడండి కర్రీ. రెడీ అయింది. ఇంకో విషయము, ఇది ఉడికింది లేనిది ఎట్లా చూడాలంటే, ఇది బొంత అంటారు దీన్ని.
ఇది బొంత అంటారు. ఇప్పుడు చూసుకోవాలి ఇది ఉడికిందా లేదా అని. ఇది ఉడికితే బోటి ఉడికినట్టు. ఇది ఉడికిపోయింది. ఈ టైంలో కొంచెం ఉప్పు కారం మీరు చెక్ చేసుకోవచ్చు. నాకైతే కరెక్ట్ సరిపోయిందండి. ఆరేకటికా స్టైల్ బోటి కర్రీ రెసిపీ రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. పర్ఫెక్ట్ కర్రీ అండి ఇది. మీరు కూడా యాజ్ ఇట్ ఈస్ చేసుకొని ఎంజాయ్ చేయండి. నా రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.